హాయ్ అండి, అందరూ బాగున్నారు అనుకుంటున్నాము. లాస్ట్ వీక్ బీచ్లో మా అబ్బాయి ఆడిన వీడియో పెట్టాం కదండి. ఇప్పుడు ఎక్కడికి వచ్చామో వీడియోలో మీరు చూసేస్తున్నారు ఆల్రెడీ, చెప్పక్కర్లేదు, ఇదంతా తెలిసే ఉంటుంది. వైజాగ్ జెట్టి తెలుసు కదండి, జెట్టి దగ్గరికి లోపలికి వచ్చాము. ఎందుకంటే మా బోర్డు కోసం చేపలు తీసుకుందామని, నాన్ వెజ్ అంటే పిచ్చి. అలాగే వాడు ఇక్కడ డ్యాన్స్ చేస్తాను అన్నాడు, ఆ డ్యాన్స్ కోసుకోవడం కూడా వచ్చాము. చూడండి, మొత్తం బజార్ అంతా మీకు చూపిస్తున్నాను మీకోసం. చూసారు కదా, మొత్తం బజార్ అసలు ఖాళీ ఉండదు. చూడండి, ఎండి చేపలు అదంతా, ఈ లైన్ అంతా పచ్చి చేపలు ఉంటాయి. చూడండి, మొత్తం మీకోసం వీడియో అంతా మొత్తం చూపిస్తున్నాను బజార్ అంతా. చూసారా, అస్సలు ఖాళీ ఉండదు. ఆదివారం అయితే అస్సలు ఖాళీ ఉండదు మనకి. ఇటు చూసినా జనాలే. ఇక ఎండి చేపలు చూసారా ఎలా ఎండబెట్టారో, చూడండి. చూసారా, అవన్నీ బాగున్నాయి కదండి. మనం ఎన్ని కొనుక్కున్నా ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అవన్నీ సిప్పులు చూసారా, పెద్ద పెద్ద సిప్పులు అయినాయి. వాళ్ళు అన్నీ ఇటు సైడ్ డ్యాన్స్ చేద్దామనేసి ఈ వారం ఇలా తీసుకొచ్చాడు మా వాడు. ఇంకెలాగా బజారే అవుతుంది, డ్యాన్స్ అవుతుంది అని చెప్పేసి వచ్చాము. ఇదిగోండి చూడండి, అదిగో చూసారా మొత్తం వీడియో. అదిగండి అక్కడ చేపలు మాట్లాడుతున్నాను నేను, రేటు మాట్లాడుతున్నాను. చేపల కూర తెలియదు నాకు, ఆ చేపలు ఏంటని అడుగుతున్నాను. మా హోడు నా వెనకాతలే నించొని చూస్తున్నాడు మా మమ్మీ ఏం కొంటుందని. చూడండి, ఆవిడని అడుగుతున్నాను ఏం చేపలు అనేసి చెప్తుంది. అక్కడ మాట్లాడుతుంటే మా వాడు దిక్కలు చూస్తున్నాడు, అటు ఇటు చేపలు చూస్తున్నాడు, ఏం చేపలు కొంటుంది మా మమ్మీ అనేసి. అక్కడ నుండి ఇక్కడికి ఎండి చేపలకు వచ్చాము. మొత్తానికి అయితే అవి ఇవి కూడా తీసుకోమన్నాడు, తీసుకున్నాను. చూడండి, ఇక్కడ కూడా నా వెనకాతలు చూస్తున్నాడు, ఆవిడతో మాట్లాడుతున్నానంటే. చూసారా, మా ఆయనగా వీడియో తీస్తున్నాడు వెనకాతల. అదిగండి, ఆవిడ అడుగుతున్నాను ఏం చేపలు ఏంటనేది నాకు తెలియక పేర్లు చెప్తుంది. చేపలు చూస్తుంటే మా వాడు కొంటదా లేదా మా మమ్మీ అనుకుంటున్నాడు. లాస్ట్కి తీసుకున్నాను. అయిపోతే బిర్యానీ తీసుకొని ఇంటికి వచ్చామండి. ఇంకా నైట్ బిర్యానీ కావాలన్నాడు మా వాడు. మరి ఇంకా ఇలా తింటున్నాము ఇద్దరు విని. మా ఆయన వీడియో తీస్తున్నారు మరి. అదిగండి, ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్ చూసారా, వస్తూ దారిలో ఐస్ క్రీమ్ కావాలంటే ఇంటికి వెళ్ళి తిందామని చెప్పేసి అన్నాను. ఇంకా బిర్యానీ తిన్న తర్వాత పట్టిందే పట్టు, ఇంకా చల్లగా ఉంటుంది కదా. ఆ బిర్యానీ అయిపోగలే ఇంకా ఇద్దరం తల్లి కొడుకులను కూర్చొని ఐస్ క్రీమ్ ఒకరికొకరిని తినిపించుకున్నామండి. ఈ వారం ఇలా గడిచి